హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను పెరుగు చారు చేయబోతున్నాను మునక్కాయలతో. ఓకేనా, చూసేద్దామా? ముందుగా బాండి పెట్టుకోవాలి. ముందుగా ఆయిల్ పోసుకుందాం. తర్వాత పచ్చిపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, తర్వాత మునక్కాయలు, చూడండి. ఉల్లిపాయలు వేగకుండానే మునక్కాయలు వేసేసాను. కొంచెం సాల్ట్ వేస్తే మునక్కాయలకి పట్టిద్ది. తర్వాత కొంచెం పసుపు, దీంతో మగ్గిపోవాలన్నమాట అండి. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి. రెండు కట్ చేసి పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇవి కూడా కాస్త మగ్గిపోవాలి. కొంచెం మళ్ళీ సాల్ట్ వేసాను, ఎందుకంటే టమాటా ముక్కల్లోకి బాగుంటుంది. చూడండి ఎలా మగ్గిపోయాయి. టమాటాలు, ఉల్లిపాయలు అన్నీ మగ్గిపోయాయి అన్నమాట. ఇదిగోండి కారం, సాంబారు పొడి, పసుపు, సాల్ట్. ఏంటంటే ఇవి మా మునక్కాయలు ఒక్క మంటికే మగ్గిపోతాయి. కానీ మీరు కొనుక్కొచ్చుకున్న కాయలైతే మగ్గవండి. అందుకని ఇలాగ తాలింపేసి మునక్కాయలు వేసాక కాస్త వాటరు, లేకపోతే మజ్జిగ ఉంటే మజ్జిగో కొంచెం చిన్న టీ గ్లాసుడు పోసుకొని, టీ గ్లాసుడు సగం పోసేసుకొని మునక్కాయలు మగ్గేదాకా అదిగో అలా ఇంకిపోయేలాగా చేసుకోండి. మా అయితే ఊరికినే మగ్గిపోతాయండి. చూడండి మునక్కాయలు ఎప్పుడు మనం మునక్కాయ టమాటా, మునక్కాయ సాంబారు, మునక్కాయ పప్పు ఇలా చేసుకుంటాం కదా. నేను 2 సార్లు చేశానండి. ఇది వెరైటీగా పెరుగు చారులో మునక్కాయ పెరుగు చారు అన్నమాట చేస్తుంది. చూశారు కదా. ఇంకా నాకు కొంచెం కారం చాలా, అందుకని కొంచెం వేసుకుంటున్నాను. ఎందుకంటే పెరుగు చారు కొంతమంది ఎలా చేస్తారంటే తెల్లంగా కారం ఉండనట్టు చేసుకుంటారు. నేనైతే మాత్రం నాకు కారం కావాలండి, అందుకని ఇలా చేసుకుంటాను. ఇప్పుడు కూడా నేను చక్కగా తినేసేయచ్చు అనమాట. ఇదిగోండి పెరుగు. ఏంటంటే దీంట్లో సాల్టు, పసుపు, కారం కలిపి పోసుకుంటారు. నేను దీంట్లో ఆయిల్లో బాగా మగ్గాలని, ఆయిల్లో బాగా కారం కలిసిపోయిద్దని నేను ఇలా వేసుకుంటానండి. సరిపడా పెరుగు వేసుకుంటాను. స్టవ్ మీద మంట ఉంది. అదిగోండి తెల్లగా కారం చాలనట్టు ఉంటుంది అన్నమాట. ఇంతేనండి. కొంచెం కారం పట్టిద్ది మాకైతే. అన్నంలో కలుపుకుంటే
కారం లేనట్టు ఉండకూడదు. ఇదిగోండి, నాకు మొత్తం ఇంతకుముందు ఒక అర స్పూను, ఇప్పుడు ఒక అర స్పూను, మొత్తం 2.5 స్పూన్లు వేసానండి కారం. చాలా చాలా బాగుంటుంది. ఇంతేనండి. కొత్తిమీర వేసుకుంటే వేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఎతకాలి, ఎతికేస్తా కొంచెం. ఓకేనా? చూడండి, కొత్తిమీర అంతే. మునక్కాయ కుర్మా లాగుంది కదండి. ఓకేనా? ఇది చిన్న మంట, ఇంకా ఎక్కువగా వేడి చేయకూడదు, ఎందుకంటే ఇరిగిపోయిద్ది అనమాట పెరుగు. అందుకని నీళ్ళు మాత్రం పోయకండి, చిక్కంగానే పోసుకోవాలి. ఓకేనా అండి? అందరికీ ఇదిగోండి సంకటి కూర. దీన్ని కుర్మా అంటారనమాట. మునక్కాయ కుర్మా అనుకోవచ్చు, పెరుగు చారు అనుకోవచ్చు. ఇదిగోండి బజ్జీ తెచ్చారు, ఇట్లా నంచుకుంటే ఉంటుంది, సూపర్గా ఉంటుంది సంకటి. బజ్జీ అబ్బా, నా స్టైల్లో చేశాను. మీకు నచ్చినట్టయితే ఎట్టు ఉడికిపోయిందో. చాలా బాగుంది. ఇది కొంచెం వెరైటీ అనుకుంటున్నాను, అస్సలు చాలా బాగుంది. ఓకేనా? మీకు నచ్చినట్లయితే కామెంట్ పెట్టండి. ఒకసారి చేసుకొని తినేసి కామెంట్ పెట్టండి.